హలో ఎమిగోస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ మాకైతే ఊరు నుంచి పార్సెల్స్ వచ్చేసాయి. ఏంటి అని చూస్తే మ్యాంగోస్. ఇవి ఏంటో తెలుసా? ఏం మ్యాంగో తెలుసా? ఉలవపాడు మ్యాంగోస్. అండ్ చాలా అంటే చాలా స్పెషల్. వీటి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మ్యాంగో సీజన్ అయిపోయే టైంలో, అంటే సమ్మర్ అయిపోయే టైంలో ఈ మ్యాంగోస్ మనకు వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇయర్ అంతా వీటి కోసమే వెయిట్ చేస్తాను. ఫైనల్గా మా ఇంటికైతే వచ్చేసాయి. అండ్ మ్యాంగోస్తో పాటు మాకు తేనె కూడా వచ్చింది. మా తమ్ముడు అయితే తీసుకొచ్చాడు దీన్ని. ఫస్ట్ టైం నేనైతే ఈ కలర్లో చూడటము. మా తమ్ముడు అడవి తేనె ఇలానే ఉంటుందక్క, అరకు నుంచి తీసుకొచ్చాను, డౌట్ పడొద్దు అన్నాడు అనమాట. అండ్ ఉలవపాడు మ్యాంగోస్ అయితే నాకైతే చాలా స్పెషల్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ నాకు అసలు లంచ్, డిన్నర్ ఏమీ అవసరం లేదన్న రేంజ్లో తినేస్తాను. అస్సలు బోర్ కొట్టు, అంత టేస్ట్గా ఉంటుంది. మ్యాంగో అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ అయితే దీంతో చూపిస్తాను, చూడండి. అండ్ బేక్డ్ యోగర్ట్ విత్ మ్యాంగో చాలా అంటే చాలా బాగుంటుంది. గట్ హెల్త్కి చాలా హెల్ప్ఫుల్ అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీ, ఎవరైనా చేయొచ్చు. ఒక గిన్నె పెట్టేసి దాని మీద మెష్ పెట్టుకోవాలి. మెష్ పెట్టిన తర్వాత మన దగ్గర ఉన్న మంచి కాటన్ క్లాత్ కానీ లేకపోతే మ్యూస్లిన్ క్లాత్ అని ఉంటుంది, అదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫ్రెష్ కర్డ్ మాత్రమే యూజ్ చేయాలి. 1 కప్ కర్డ్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. నేను చెప్పిన ప్రకారం మెజర్మెంట్స్తో మాత్రమే మీరు చేయండి. తప్పకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ దీన్ని మనం ఇలా వాటర్ని అంతా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇంత ప్రాసెస్ వద్దు అనుకుంటే మనకి మార్కెట్లో క్రీమ్ కూడా దొరుకుతుంది, సో దాన్ని అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా స్క్వీజ్ చేసిన దాన్ని మనం పక్కన పెట్టి కొంతసేపు ఇలా వాటర్ అంతా పోయి మనకు ఒక క్రీమీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో. దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అండ్ ట్రాన్స్ఫర్ చేసిన కర్డ్ని విస్కర్ హెల్ప్తో మనం గిరిగిరా తిప్పేసి ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్లు. అండ్ నెక్స్ట్ వచ్చేటి మ్యాంగో తీసుకుందాము. మ్యాంగో ఎల్లో మ్యాంగో. అండ్ ఇక్కడ నేను 2 చూపిస్తున్నాను, కానీ మనకి ఒక మ్యాంగో అయితే సరిపోతుంది. అండ్ ముందే చెప్పాను కదా, మ్యాంగో విత్ బేక్డ్ యోగర్ట్. అండ్ ఒక ఫుల్ మ్యాంగో అయితే తీసుకోవాలి. అయ్య బాబోయ్, తొక్కను పడేసేయండి అయ్యా బాబు. ఫుల్ మ్యాంగో అన్నానని చెప్పి తొక్క కూడా వేస్తారేమో. పల్ప్ ఒక్కటే సరిపోతుంది, సరేనా? మనం ఈ తీసుకున్న పల్ప్ని మిక్సీ జార్లో వేసేసుకొని అలా ఒక తిప్పేస్తే మనకి ప్యూరీ వచ్చేస్తుంది. ఈ ప్యూరీని పొయ్యి మీద పెట్టేసేసుకొని వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోవాలన్నమాట. ఇందులో మనకి టేస్ట్కి సరిపడా, అంటే మీరు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ, లేకపోతే అసలు అవసరమే లేదు. మ్యాంగో స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కంప్లీట్గా ఆప్షనల్. అండ్ హీట్ చేసుకున్న మిక్చర్ని మనం అయితే ముందు కూల్ చేసుకోవాలి. మనం ఫెర్మెంటేషన్ చేస్తున్నాం కాబట్టి ఓవర్ హీట్ అవసరం లేదు. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు పల్ప్గా ఉంటే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇలా మనం కూల్ చేసుకున్న దాన్ని మనం ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా మనం మ్యాంగోతోనే కాదు, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అండ్ రాస్బెర్రీ, ఇలా బెర్రీస్తో అండ్ పైనాపిల్, ఆప్రికాట్, ఇలా మనం అన్నిటితో చేసుకోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఈ మిక్చర్కి మనం అయితే మిల్క్ యాడ్ చేసేసుకున్నాము. 4 కప్స్ మిల్క్ అయితే సరిపోతుంది. హాట్ మిల్క్ ఏం అవసరం లేదు, వామ్ మిల్క్ సరిపోతుంది. మనం ఇంట్లో రెగ్యులర్గా కర్డ్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది మిల్క్. అండ్ ఈ మూడింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్ రెసిపీ, ఎంత ఈజీగా చేసుకోవచ్చు. బయట మార్కెట్లో మనకి బేక్డ్ యోగర్ట్ విత్ ఫ్లేవర్స్, చాలా ఫ్లేవర్స్లో దొరుకుతాయి, బట్ ప్రిజర్వేటివ్స్తో ఉంటాయి. సో అలా మనం బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకొని మనం తింటే దానికి చాలా అంటే చాలా టేస్ట్ అండ్ హెల్దీ కూడా. అండ్ మనం చేసుకున్న మిక్చర్ అయితే ఉంది కదా, దాన్ని మనం ఫెర్మెంటేషన్ కోసం 8 అవర్స్ పాటు మనం వామ్ ప్లేస్లో అయితే ఉంచేసుకుందాం. రూమ్ టెంపరేచర్లో అయినా ఉంచుకోవచ్చు, రిఫ్రిజిరేటర్లో అయినా ఉంచుకోవచ్చు. మనం రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవాలి అంటే మనం చేసుకున్న ప్రిపరేషన్కి ఒక 1.5 అవర్ అయినా గ్యాప్ ఉండాలి, లేకపోతే మనకి ఫెర్మెంటేషన్ జరగదు, కర్డ్ అనేది రాదు, యోగర్ట్ అనేది ఫర్మ్ అవ్వదు. సో చూసారు కదా ఎంత ఎమ్మి టేస్టీగా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. మార్కెట్లో ఇలాగా ఎంత టేస్టీగా ఉంటుందో సో అలానే ఉంటుందన్నమాట. మీరైతే ప్రిపేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లీస్ట్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఎంత ఎమ్మిగా కర్డ్ ఉందో. అండ్ మా తమ్ముడు ఎక్స్ప్రెషన్స్ చూసే మీకు అర్థమై ఉంటుంది ఎంత టేస్టీగా ఉంది అని. అండ్ థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.